కాసులను తూచి ఇవ్వాలి. తర్వాత అతని రాళ్ళతో కొట్టబడాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ యొక్క యూదా చేత అమ్మబడ్డాడు కాబట్టి ఈ కొన్నవారు అంటే వాళ్ళు చంపేస్తారు యేసు ప్రభుని. ఈ నేరము మా మీద ఉండకూడదని 30 వెండి నాణ్యాలు కట్టేశారు. ఈ అన్యులు, ప్రధానులు, శాస్త్రులు, అధికారులు వీరందరూ కూడా యేసు ప్రభుకి కల్పించబోయేటువంటి ఆ యొక్క శ్రమను లేక ఆయన రక్తాన్ని చిందించుట వారు తెలుసుకుని, అంటే వారు చేయబోయే కార్యానికి వారు ముందుగా నిర్గమకాండము 21వ అధ్యాయములో ఉన్నటువంటి రుసుము ముందే చెల్లించేశారు. అమాయకుడైనటువంటి యోధ, లేక అమాయకుడు అనట కంటే అతనికి మరొక మాట చెప్తే బాగుండదు, దొంగ. అసలు అతను బందిపోటు దొంగ. అతను బరబ్బతో కూడా ఉండేవాడు, విప్లవకారుడు. విప్లవం కోసం ప్రయాసపడుతున్నటువంటి గుంపులో ఉన్నవాడు. అక్కడ తనకు మన్నన దొరకలేదు, అభినందనలు దొరకలేదు కనుక యేసుని వెంబడిస్తే యేసుకి దగ్గర, అంటే యేసుకి చాలా గౌరవం కనబడుతుంది కనుక నేను వారిలో ఒకడినైపోతే నాకు గొప్ప విలువ దొరుకుద్దని యేసుని వెంబడించడం జరిగింది. యేసు ప్రభు శిష్యులలో ఒకడిగా మారిపోయాడు. 30 వెండి కాసులు ధర్మశాస్త్రపు యొక్క లెక్కను అక్కడ అప్పగించేశాడు. దాన్ని మరలా మీరు ఇంకా జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనంలో కూడా మీరు చూడగలరు. మీకు అనుకూలమైన ఎడల నాకు కూలి నాకు ఇయుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. దేవుని యొక్క ఈ సేవ జరిగించేటువంటి ఆ యాజకునికి కూలి అప్పగించాలి. దాన్ని ఆ యొక్క 30 వెండి తులాలకు 30 తులముల వెండికి అక్కడ తూచి ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అక్కడే 13వ వచనంలో కూడా యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయినట్లు నాకు ఆజ్ఞేయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసి తిని. ఇది ప్రవచనం యోధా ద్వారా కూడా నెరవేరింది. యోధా కూడా ఆ యొక్క డబ్బులు తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో పడవేసి ఉరి పెట్టుకుని చచ్చిపోతే ఆ డబ్బు తీసుకుని వెళ్ళి కుమ్మరి పొలాన్ని కొంటారు. అది మందిరానికి సంబంధించింది. ఎందుకోసం వాడుతూ ఉంటున్నారంటే శవాలను దాచిపెట్టడానికి, సమాధుల తోటగా చేశారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, నేను ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను. మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. ఏమడుగుతుందో మామే నా కుమారులు ఒకరు కుడి వైపున ఎడమ వైపున కూర్చోవాలంటే అంత సాధ్యము కాదు, అంత సులువు కాదు. అక్కడ వాక్యం ఉన్నది, నేను త్రాగగలిగినది మీరు కూడా త్రాగగలరా? ఏంటి త్రాగటం? ఆయన అనుభవించేటువంటి శ్రమలలో పాత్రలు కావాలి. ఆ శ్రమలను సహించాలంటే శోధనలో పడుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించుకోవాలి. ప్రార్థించలేకపోయారు. ఈ 3 రకాలైనటువంటి శిక్షలు అనుభవించారు. ఒకటి, యేసు ప్రభు బంధించబడగానే శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. రెండవది, ఈ పేతురు యేసు నేను ఎరుగును అని చెప్పి 3 సార్లు బొంకేశాడు. మూడవది, ఈ యోధా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తుంటే ఊరి పెట్టుకొని చచ్చిపోయేవాడు కాదు. ఈ గొప్ప భయంకరమైనటువంటి స్థితికి కారకుడయ్యేవాడు కాదు. ప్రభు నమ్మేవాడు కాదు. ప్రార్థన చేయలేకపోయాడు. నిద్రాభారముతో మిగిలిపోయాడు. ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనం గమనించవలసినటువంటి మాట నేను ముగిస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 23-24లో
ఆ, ఉమ్, ఉమ్. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకును. పరలోక రాజ్యమును ఇచ్చుట అన్నది ఆయన చిత్తమై ఉన్నది. ఆయన చిత్తం అని ఏంటి అని మనం గమనించినట్లయితే మొదట గమనించవలసినటువంటి మాట, యేసు క్రీస్తు ప్రభువని ఎవరు ఒప్పుకుంటాడో వాడు నిత్య జీవమునకు కారకుడై ఉంటాడు. ఇది మనం గ్రహించవలసినటువంటి మాట. ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఎప్పుడైతే జబదయ్య కుమారుల యొక్క తల్లి, నేను అలాగే చెప్తాను, ఈమెను గురించి మీకు వివరణగా చెప్పాను. ఆమె పేరు కూడా ఏంటండి? మా సలోమే. ఫ్యాన్లు ఉంటే హాయిగా కాసేపు నిద్రపోయారు. ఇప్పుడు ఫ్యాన్ పోయింది, అంటే ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాం కదా. సరే, కరెంట్ వచ్చి ఉంటుంది నాయన, ఫ్యాన్లు పెట్టుకోండి, ఒక్కొక్కటి పెట్టుకోండి. సంఘం సహకరించట్లేదు, లేకపోతే ఏసీ పెట్టాలని చాలా కాలం క్రితమే ఆలోచించాను నేను. సరే, ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. మిగిలిన శిష్యులు ఉన్నారే, మేమేం తక్కువ అని. అంటే ఈ జబదయ్య కుమారుల యొక్క తల్లి అయినటువంటి సలోమి వచ్చి, ప్రభువా, నీ రాజ్యములో నా ఇద్దరు కుమారులను ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడమ వైపున కూర్చోబెట్టుకో అని అంటే మిగిలిన వాళ్ళందరికీ అసూయ వచ్చింది. అంటే మేమేమి అయిపోవాలి? బహుశా వాళ్ళ అమ్మళ్ళు కూడా అక్కడే ఉండి ఉంటారేమో, గొడవ పెట్టుకున్నారు. ఆ మాట చదువుకుందాం ఒకసారి. తక్కిన 24వ వచనం విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. అందుకు ప్రభు ఏమంటున్నాడు? గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు, మీలో అలాగుండకూడదు. ఎప్పుడైతే ఈ జబదయ్య కుమారుల యొక్క తల్లి యేసు ప్రభుని విన్నవించుకున్నదో, అక్కడే ఉన్నటువంటి మిగిలినటువంటి వారందరికి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి అక్కడ సనుక్కున్నారు, సనుక్కోవటం జరిగింది. కోపపడిరి అని ఉంది. కోపపడిరి. మనం అధికారానికి లేకపోతే హెచ్చింపుకు పిలువబడలేదు, హెచ్చించుకోవటానికి పిలువబడలేదు, అధికారం చెలాయించటానికి పిలువబడలేదు. ఆయన పరిచారకులుగా ఉండుటకు పిలువబడిన వారమై ఉంటున్నాం. ఈ శిష్యులు ఆయనకు పరిచర్య చేయటానికి, దేవుని తరువాత అనగా క్రీస్తు ప్రభుల వారి తరువాత ఆయన చేసినటువంటి పనిని సంపూర్తి చేయటానికి ఏర్పరచుకున్న వారే ఈ శిష్యులు. వారు అదే చేశారు. కానీ ఇప్పుడైతే వారిలో అసహ్యం, కోపం, అసహనం వచ్చేసింది. ఆ ఇద్దరు సహోదరుల మీద కోప్పడ్డారు. ఏంటి, మీరు మాత్రం వెళితే సరిపోద్దాం, మేము మా కథ ఏంటి, మేము ఎక్కడ కూర్చోవాలి, అన్ని మీ సీట్లు మీకేనా? అందుకే ఏమో మన ప్రభుత్వంలో ఒక పద్ధతి ఉంది, కులానికి ఒకటి ఇచ్చేసేది సీట్లు కదా. అది ఇంకా పోరాటమే, ఇప్పటికీ పోరాటమే. అది ఆగలేదు. సుప్రీంకోర్టుల వరకు వెళ్ళిపోతున్నాయి ఆ పోరాటాలు. పార్లమెంట్లో కూడా చర్చకు గురైపోతూ ఉంటున్నాయి.
కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి గమనించి ముగించుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయము, లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనం. తను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును. ప్రభు చెప్పిన ఈ మాట మనకు బాగా గుర్తుండాలి. శిష్యులు మర్చిపోయారు ఆ విషయాన్ని. సరిపోతే పోయిందిలే, యోహాను యాకోబులే కదా, మనోళ్లే కదా, వాళ్ళు కూడా మనలాగే చేపలు పట్టుకుంటున్న బ్రతుకులే కదా అవి. అలా తల్లి పాపం ఏదో అడుగుతుంది ఆశపడి, ఉండిలే మనం మాత్రం ఎక్కడికి పోతాం అని అనుకోలేకపోయారు, కోప్పడ్డారు. కానీ ప్రభు చెప్తూ ఉంటున్నాడు, తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గింపబడును. తెలుగులో ఒక సామెత ఉంది, పెరుగుట విరుగుట కొరకే, పెరుగుట విరుగుట కొరకే. అక్కడే ఉంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవుని ఎదుట ఎవరైతే తగ్గించబడతారో వారిని దేవుడు హెచ్చించువాడై ఉంటున్నాడు. ఒక మాట మత్తయి సువార్తలో చదువుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం, కాదండి క్షమించండి, 23వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతాను. మనుషులకు కనబడ నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. మీరు అందరికంటే గొప్పవాడు ఏమై ఉండాలంట? పరిచారకుడై ఉండవలను. నాకు బ్రదర్ రవి కిరణ్ అంటే చాలా ఇష్టం. ఆయన మనుషులతో బాగా కలగొలుపుగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకోసమనే కాదు, వెళ్ళి కిచెన్లో పనిచేసి వస్తాడండి ఆయన. ఆ వంటలు ఇప్పుడు వడ్డించే సమయంలో అక్కడ ఉంటాడు, వెళ్ళిపోయి వడ్డిస్తూ ఉంటాడు. అందరికి వడ్డించిన తర్వాతనే ఆయన ప్లేట్ చేతిలో పట్టుకుంటాడు. ఆయన ఎప్పుడు అడగలేదు, కానీ ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ చదువుకున్నాడు. మా నాయన బ్రదరు వీళ్ళందరూ కూడా బీటెక్ చదువుకొని, ఈ రోజుల్లో బీటెక్ అంటే చాలా సులువైపోయిందండి. మా రోజుల కథ వేరు. బీటెక్ చదువుకున్న వాడిని కింద 300 మంది పనిచేయాలి. వాళ్ళు ఎవరై ఉంటారంటే డిప్లొమో, ఐటీఐ చదువుకున్న వాళ్ళు, లేకపోతే జనరల్ కేటగిరీ వాళ్ళు, రకరకాల వాళ్ళు 300 మంది ఉంటారు. 300 మంది పైనే ఉంటాడు బీటెక్ కూడా. తక్కువ ఎంతన్నా తను ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కాబట్టి ₹1,00,000 జీతం తీసుకొస్తాడు. అక్కడ నిల్చొని పప్పేస్తాడండి. మనమైతే క్యూలో నిలబడుకొని మన ప్లేట్ పట్టేసుకుంటాం. నేను మీరు చేసే తప్పని అంటలేదు, అది అందరు ఇప్పుడు క్యూలో వెళ్ళాలి అంతే. ఎందుకు చెప్తూ ఉంటున్నారంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు. అక్కడే ఉంది, చదవండి ఆ చివరి మాట.
తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఉన్నదా మనకు అటు తలంపు? మనం ఇతరులకు పరిచర్య చేసేవారుగా ఉండాలి. తగ్గించబడాలి. మనం తగ్గించబడాలి. క్రిస్మస్ క్యారల్స్ అప్పుడు బ్రదర్ ఇంటికి వెళ్ళాం, రవికిరణ్ బ్రదర్ ఇంటికి వెళ్ళాం. ఇల్లు పెద్దగానే ఉంది. ఏందన్నా ఎంత బాడిగ దీనికి అంటే 35,000 సార్ అన్నాడు. గుండె బద్దలైంది. జీతమే అంత రావట్లేదు, కానీ ఆయన 35,000 రూపాయలు అంటే అంత రావట్లేదంటే మనలో చాలామందికి అంత జీతం లేదు, కానీ ఆయన బాడుగే 35,000 కడుతున్నాడు. తగ్గించబడిన రీతిగా పరిచర్యలు వాడబడుచు ఉంటున్నా. మనలో అందరికీ కావాలి అది. హంబల్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం తగ్గించుకోవాలి. నేనేదో గొప్పవాడినని అనిపించుకోకండి. వాక్యం చెప్తూ ఉంది అలాగని. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మీరు ఒకసారి రివైవ్ చేసుకోండి. మనం తగ్గించబడినట్లయితే వాక్యం సెలవిస్తుంది, తాను తగ్గించుకున్నవాడు హెచ్చిస్తాడు దేవుడు. మీకు పరిచయం ఉందో లేదో కానీ బ్రదర్ విజయ్ కుమార్ అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కమిషనర్ అయిన IRS చదువుకున్నాడు. అంటే IAS ఆఫీసర్ లాగా. ఆయన రెవెన్యూ సర్వీసెస్. అన్న మీటింగ్ అరేంజ్ చేసాం సిటీలో 96లోనో 97లోనో అరేంజ్ చేస్తే మేము 3 గంటలకు వెళ్ళిపోయాం. సాయంత్రం 5 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుద్ది. 3 గంటలకి అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడైనా అరేంజ్మెంట్స్ గ్రౌండ్లో చూసుకోవాలి కదా అని చెప్పి. ఒక ఆయన టీషర్ట్ వేసుకున్నాడు. ఈ ప్లాస్టిక్ రోల్స్ ఉంటాయి చూసారా, మ్యాట్ రోల్స్, అవి భుజం మీద వేసుకొని వెళుతూ ఉంటున్నాడు. మేము అప్పుడే అక్కడికి దిగి మ్యాట్లు వేసేస్తున్నారండి, ఎవరో పర్వాలేదు తొందరగా వచ్చారు, వీళ్ళు పనులు పని చేస్తున్నారు అని అనుకుంటున్నాం. మేము ఆ మ్యాట్ వేసేయని దగ్గరికి వెళ్ళి, ఎక్కడయా మీ ఓనరు అన్నాం. ఆయన ఒకసారి అలా తిరిగాడు మా వైపు. గుండె బద్దలైంది. విజయ్ కుమార్ గారు కర్ణాటకకి గోవాకి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కమిషనర్, 2 స్టేట్లకు ఆ రోజుల్లో. ఆయన మ్యాట్లు మోసుకుపోయి గ్రౌండ్లో పరుస్తున్నాడు. వెంటనే అయ్యగారు, సారీ అయ్యగారు, మీరు ఇలాగుంటే మేము ఎవరో పనోళ్ళు అనుకున్నాం. ఇలాగుంటే ఎవరైనా అనుకుంటారులేండి, ఇప్పుడు పనోళ్ళమే కదా అన్నాడు. ఇంకా మాకు సిగ్గు వేసి మేము కూడా మ్యాట్లు వేయటంలో దిగిపోయాం. ఒకసారి ఆలోచించుకుందాం. ఆయనకి ఇప్పుడు 96 అనుకుంటాను వయసు. ఆరోగ్యంగా ఇంకా తిరుగుతూ ఉంటున్నాడు. దేవుడు వాడుకుంటూ ఉన్నాడు ఆయన్ని. ఎప్పుడు ఫోన్ చేసినా ముంబై అంటారు, ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఇంకొక ఊరు అంటాడు. మన దివాకరయ్య గారి ఊరు అది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, నువ్వు తగ్గించబడాలి, ప్రభువు హెచ్చించబడాలి. ఎందులోనైనా కానీ ఈ సలోమి కుమారులు ఉన్నారే, వాళ్ళు మంచి ధనవంతులండి. వాళ్ళు మంచి ధనవంతులు. వాళ్ళకి పడవలు ఉన్నాయి, పనివారు కూడా ఉన్నారు వాళ్ళకి పని చేయటానికి. కానీ వాళ్ళైతే సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించారు. వారికి వాళ్ళ అమ్మ అడగటంలో అర్థం ఉందండి. మా కుమారులు తండ్రిని, ఆస్తిని అన్ని విడిచిపెట్టి నీతో కూడా తిరుగుతూ ఉంటున్నారు కదా, కనీసం నీ రాజ్యంలో ఆ అవకాశాన్ని కల్పించాయా అని అడగటంలో తప్పేం లేదు. ఎందుకంటే వారు ప్రయాసపడుతూ ఉంటున్నారు. వారు సమస్తాన్ని వదిలిపెట్టారు ప్రభు కోసం. నీవు, నేను, మనం పరిస్థితి ఏంటో ఒకసారి ప్రశ్నించుకుందాం. ప్రభు కోసం మనం ఏం చేస్తూ ఉంటున్నా? ప్రభు కోసం ఏదైనా మనం చేశాము అన్నటువంటి అనుభవాలు ఉన్నాయా ప్రశ్నించుకుందాం. వాట్ ఐ హ్యావ్ డన్. ఎందుకోసం చేయాలి అంటే
దేవుడు నీకు ఊపిరిచ్చాడు. ఆయన నీకు ఒక మంచి భవిష్యత్తునిచ్చాడు. ఆయన నిన్ను ఉన్నత స్థితికి తీసుకువచ్చాడు. మన పూర్వీకులు ఒక 2-3 జనరేషన్స్ వెనక్కి వెళితే అందరూ వేలు ముద్ర గుద్దేవాళ్లే. ఈరోజు నువ్వు సంతకం పెడితే ఉంటే ఓ గెజెటెడ్ ఆఫీసర్ సంతకం లాగుంటుంది. కొందరు గెజెటెడ్ ఆఫీసర్లే గ్రీన్ ఇంక్తో సంతకాలు పెట్టేవాళ్ళు అయిపోయాం. నిన్ను దేవుడు అంత హెచ్చుగా హెచ్చించినప్పటికీ నువ్వు ఇంకా దేవుని ఎదుట ఎందుకు తగ్గించుకోలేదు ప్రశ్నించుకుందా. ఎస్, నువ్వు దేవుని ఎదుట తగ్గించబడాలి, ప్రజల ఎదుట తగ్గించబడాలి. విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములలో అగ్రపీఠములు, సంత వీధులలో వందనములు, మనుషుల చేత బోధకులమని పిలువబడుచుకోవటానికి ఆశపడుతూ ఉంటున్నారు లోకం. ఆ గుంపులో నన్ను ఉండకుండా తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులందరినీ కూడా రాత్రి వేళ పిలిచి, భోజనం చేద్దాం రండి, చివరి భోజనం కదా, ఇంకా తర్వాత మీతో కలిసి భోజనం చేసే అవకాశం లేదు అని ఆ శిష్యుల్ని పిలిచి భోజనం ఏర్పాటు చేయించి మేడగదిలో ఒక పాత్ర తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని ఓ రుమాలు తీసుకొని భుజానికి నడుము కట్టుకొని మరొక రుమాలు చేత పట్టుకొని ఆ శిష్యుల యొక్క పాదాలు నీళ్లతో కడగసాగాను. వేసి పరలోక రాజ్యమునకు అధినేత, ఈ సృష్టి అంతటికి కారకుడు, నేల మీద మట్టి రవ్వంతైనను పుట్టక అంటే సృష్టింపకబడక మునిపే నేను ఒంటిని అన్నవాడు ఆయన. ఎంతగా తగ్గించుకుని నీ కొరకు నా కొరకు ఆ కల్వారి సిలువలో వేలాడుతూ ఉంటున్నాడు. గమనించండి, ఏ కారణము చేత నువ్వు నిన్ను హెచ్చించుకుంటూ ఉంటున్నావు? నువ్వేదైనా హెచ్చించుకు కారణం ఉంటే అది ఆయన ఇచ్చిందే కదా. నీకున్న ఆస్తి, నీకున్న ఉద్యోగము, నీకున్నటువంటి చదువులు, నీకున్నటువంటి కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే కాదా? వీటిని ఆధారము చేసుకొని మనం హెచ్చించుకుంటూ దేవుని సన్నిధిలో మనము తగ్గించబడిపోతూ ఉంటాం. అంటే ఆయన మనను తగ్గింపజేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం హెచ్చించుకుంటూ ఉంటున్నాం కాబట్టి. కానీ ఆయన సన్నిధిలో నువ్వు తగ్గించబడినట్లయితే నువ్వు హెచ్చించబడతావు. ప్రభు సన్నిధిలో నేను ఏ స్థితిలో ఉన్నానో అని ప్రశ్నించుకుందా. దేవుడు తన మాటలు మన కొరకై సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. చిన్న పాట పాడుచూ ఉంటుండగా ప్రభు సన్నిధిలో కానుకలను సమర్పించుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? లాది దూడలనా, వేలాది పొటేలనా, వేలాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైల్యము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైల్యం నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా చేసే పుత్రుని
నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా.